ఈ ఎలక్షన్ల కారణం చేతన ఇంకే కారణం చేతనైనా గ్యాస్ రేట్లు ఇవేం పెరగలేదు. మిగతా రేట్లు అంటారా కమర్షియల్ అన్ని పెరిగినాయి. యావత్ ప్రపంచంలో అన్ని చోట్ల రేట్లు పెరిగినాయి. అందరము మెంటల్లీ ప్రిపేర్ అయిపోవాలి. రేట్లు పెరుగుతాయి, మన ఖర్చులు తగ్గించుకోవాలి, మనం సేవింగ్స్ చేసుకోవాలి. మనకేదో షోగా డిస్ప్లేలకి పెద్ద పెద్ద ఫంక్షన్లు లేకపోతే డబ్బులు ఉన్నా లేకున్నా అప్పులు చేసి ఫుల్ పార్టీలు ఇవన్నీ చేసుకోవడం, వెకేషన్లు అవన్నీ కట్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్, విలాసాలు, విందులు తగ్గించుకోవాలి. విందులు ఉల్లాసాలు కంపల్సరీ తగ్గించుకోవాలి. మనకు వీలైనంత వరకు చాలా మంది చూస్తుంటారు, మనం ఎవరికైనా సహాయం చేయడానికే ప్రయత్నం చేయాలి. మనం ఇలా చుట్టుపక్కల చూస్తూ ఉంటే మనం సహాయం చేయాలంటే ఏదో ఈ ఏజెన్సీ ఆ ఏజెన్సీ అవసరం లేదు, ఎన్జిఓలు అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఆర్థికంగా వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చేయాలి ఏదో ఒక రూపేణ. అంటే కొంతమందికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది, అడగలేరు, కష్టపడుతుంటారు. సొసైటీ బాగుంటే మనం బాగుంటాం అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేస్తాం. మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషిగా మనం ఆదుకోవాలంటారు. ఆర్థిక కష్టాలు సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయి కానీ వ్యక్తులు మనం ఎప్పుడు ఉండాలి కదా. సో ఇంకోటి యుద్ధం ఆర్థికంగానే ఆలోచిస్తున్నారు కానీ ప్రాణ నష్టం ఎంత జరుగుతోంది. చాలా మంది సైనికులు చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, అమాయక పిల్లలు, స్కూల్ పిల్లలు చనిపోతున్నారు. అందరూ ఆర్థికం అనుకుంటున్నారు, ప్రాణం మరి ఇవి పుణ్యానికండి. వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఏ రాజకీయాలతో సంబంధం లేని అమాయకులు చనిపోతున్నారు. అది హ్యూమన్ వాల్యూస్ లేకుండా అయిపోతుంది. ఏదో మన బిజినెస్ ఎవడో డెసిషన్ తీసుకున్నాం కానీ మానవత గురించి ఎవరు మాట్లాడటం లేదు. అది ఇక్కడ చాలా బిగ్గెస్ట్ లూజర్ అన్నమాట ఈ యుద్ధంలో. సో మన దేశంలో కూడా అతి కొద్ది రోజుల్లోనే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, చమురు ధరలు అన్ని పెరగబోతున్నాయి. 100% అని నేను అనుకుంటున్నా అండి. అవును, ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మేబీ ఉండొచ్చు, పెరగచ్చు. సో లేదంటే ఇంకా ఇప్పటికే హోటల్లో అన్ని రేట్లు పెంచేశారు. ఇదే కాకుండా ఈ టూరిజం, ట్రావెల్ అన్ని ఇండస్ట్రీలు కూడా డౌన్ అవుతాయి. ఆర్థిక సంక్షోభంలో మనం పడతాము. మన ప్రమేయం లేకపోయినా సరే దానికి ముందే రెసిషన్ ఉండే, దానికి యుద్ధం తోడైంది. మూలిగే నక్క మీద తాటిపండు పడిందని చెప్తారు, అలా అయిపోయింది యాక్చువల్ గా. భవిష్యత్తులో ఈ రోజుకి సీజ్ ఫైర్ అయినా సరే దీని నుంచి రికవర్ అవ్వడానికి మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఈజీగా. ఎందుకంటే అన్ని రిఫైనరీలు వీటి మీద అటాక్ అయ్యాయి. అవును, ఎక్కడి నుంచి వస్తాయి మరి? సాక్షాత్ ట్రంపే చెప్పాడు కదా, మీరు కోలుకోవడానికి 20 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు వదిలిపెట్టిన మిమ్మల్ని అని. అదే, సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం జాగ్రత్తగా ఉండడం మంచిది. మన ఖర్చులను తగ్గించుకోవడం, వేస్ట్ ఖర్చులు తగ్గించుకోవాలి, అనవసరమైన జల్సాలకు, ఈ ఆడంబరాలకు పోకపోవడం మంచిది. సో అంత పొదుపుగా చేసుకుంటే మనం దీని నుంచి గట్టెక్కచ్చు అంటారు. డెఫినెట్లీ.